ఈ గువ్వపిట్టను వీళ్ళు అడవుల నుంచి తెచ్చుకుని వీళ్ళు పెంచుకుంటున్నారంట. అందరికీ హాయ్ అండి. ఈరోజు ఒక ట్రైబల్ విలేజ్‌కి అయితే వెళ్తున్నాము. గైస్ ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతానికైతే రోడ్డు నిర్మాణం అయితే అవుతుంది. ఆ ఊర్లో అయితే చిన్న చిన్న పెంకుటిల్లతో ఇల్లులైతే నిర్మాణం చేసుకొని ఉన్నారు. ప్రతి ఇళ్ళకైతే ఇలాంటి వెదురు కర్రలతో కంచెలాగా అయితే కట్టుకుని అంతేకాకుండా వెదురు కర్రలతో కూడా ఇలాంటి గోడను నిర్మించుకున్నారు. ఈ అమ్మని చూడండి, మేము అక్కడికి వెళ్ళినప్పటికీ మమ్మల్ని మంచి మనసుతో వెళ్ళి పలకరిస్తూ ఉన్నారు. మాకు పెద్ద పెద్ద కోరికలు లేనప్పటికీ ఉన్న దాంట్లో వాటిని తృప్తిపడడమే. ఇంటి గోడను చూడండి, ఎలాంటి కెమికల్తో చేసిన సున్నమైతే కాదండి. ఒక ఎర్రని మట్టి అయితే ఇంటి గోడను నలకడానికి మా యొక్క గిరిజనులు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఈత చెట్టును ఎందుకు ఇలా రంధ్రం చేస్తున్నారంటే వీటి నుంచి ఈత కలైతే తీస్తారంట. మీలో ఎంతమంది ఈత కలైతే తాగారు? తాగుంటే కామెంట్ చేయండి. ప్రస్తుతానికి మామిడిపల్లి సీజన్ అయితే అవుతుంది కదా, ఈ విధంగా అయితే మామిడి తాండ్రను మా యొక్క గిరిజనులు అయితే పోస్తారు. గాయస్ వీడియో అయితే చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ ఇవ్వండి. మా గిరిజనుల జీవన విధానం ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. మన ఛానల్లో మరెన్నో ట్రైబల్ వీడియోలు ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి.